అంటే జగన్ పట్ల విపరీతమైన ద్వేషం పెంచాలి, అది చంద్రబాబు గారితో పాటు తను కూడా పెంచాలి, తన సామాజిక వర్గంలో పెంచాలి. ఎందుకంటే జగన్ అనూహ్యంగా యాక్సెప్టబుల్ లీడర్ ఫర్ కాపుస్ అయ్యాడు. ఏది ఇదివరకు కాపులు ఒకసారి తెలుగుదేశానికి ఒకసారి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా వచ్చారు సుదీర్ఘకాలం. 89 తర్వాత చూస్తే కాంగ్రెస్ కే వచ్చారు వాళ్ళు. 89లో రంగా చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ కి, మళ్ళీ అదే కాపుల తర్వాత తెలుగుదేశానికి ఓట్లేశారు కదా. కానీ హాఫ్ ఆఫ్ ద సెక్షన్ అయితే టీడీపీని ద్వేషిస్తారు. కాబట్టి ఆ ద్వేషించే కాపుల్ని తను తీసుకొచ్చి ఇవాళ పాజిటివ్ గా మలిచాడు టీడీపీకి అనుకూలంగా. వాళ్ళల్లో కాపులు తెలుగుదేశాన్ని ద్వేషించినంతగా కాంగ్రెస్ ని ద్వేషించాల, ఈవెన్ వైసీపీని ద్వేషించాల. ఇప్పుడు వాళ్ళని ఈయన తన వైపుకి ఇవాళ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తమ లీడర్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. 80% ఆఫ్ ద కాపుస్, 80 to 90%. మిగతా 10% తటస్థంగా ఉన్నారు. విచిత్రమైన వాతావరణం ఏంటంటే కాపు సామాజిక వర్గంలో గోదావరి జిల్లాల్లో గాని లేకపోతే రాష్ట్రంలో బలమైన కుటుంబాలు, కాపు కుటుంబాలేమో వైసీపీ వైపు, ఒక అంబటి రాంబాబు, ఒక బొత్స సత్యనారాయణ, ఒక